టీఎస్ లాసెట్ స్పాట్ అడ్మిషన్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత ఏవైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటాయో అవి, అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసుకుంటారు కదా, సో నాకు లా ఇంట్రెస్ట్ లేదు 3 ఇయర్ కావచ్చు 5 ఇయర్స్ కావచ్చు, సో అలాంటి లెఫ్ట్ ఓవర్ సీట్స్ క్యాన్సల్ సీట్స్కి మళ్ళీ స్పాట్ అడ్మిషన్ మనకు వెబ్సైట్లోనే టీఎస్ లాసెట్కి సంబంధించిన వెబ్సైట్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, మనము ఎట్లా తెలుసుకోవాలి, ఒక పలానా కాలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఒకటే పాయింట్ అండి, గవర్నమెంట్ కాలేజెస్ అయితే మనకు స్పాట్ అడ్మిషన్స్లో ఉండవు, ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే మనకు స్పాట్ అడ్మిషన్స్లో ఉంటాయి. సో అది మెయిన్ పాయింట్. సో గవర్నమెంట్ కాలేజ్ కావాలంటే ఫేజ్ 1 ఐదర్ ఫేజ్ 2 ఏదో ఒక ఫేజ్లో మీకు సీట్ వస్తేనే గవర్నమెంట్ కాలేజ్లో వస్తుంది. స్పాట్ అడ్మిషన్స్ ఓన్లీ ఫర్ మనకు ప్రైవేట్ కాలేజెసే. అండ్ మేనేజ్మెంట్ సీట్స్ వేరు. మేనేజ్మెంట్ సీట్స్ అంటే మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు, మనీ వాళ్ళు ఎంతైతే పే చేయమంటారో అది మేనేజ్మెంట్ సీట్స్. ఇవి స్పాట్ అడ్మిషన్స్ అంటే జస్ట్ ప్రైవేట్ కాలేజెస్లో ఫేజ్ 2 ఫేజ్ 1 తర్వాత మిగిలిన సీట్స్కి మళ్ళీ ఒక స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేస్తారు, దాన్నే స్పాట్ అడ్మిషన్స్ అంటారు. సో ఇది మెయిన్ పాయింట్. సో మనకు ఎలా తెలుస్తుంది ఒక పలానా కాలేజ్లో, లైక్ ఏదో ఒక ఆదర్శ కాలేజ్ కావచ్చు, పెద్దంకట్టి లా కాలేజ్ కావచ్చు, ఏదో ఒక కాలేజ్ ఉంది. సో 2 టైప్స్గా మనకు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి న్యూస్ పేపర్లో మనకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, లైక్ ఈ కాలేజ్లో 3 ఇయర్ ఎల్ఎల్బికి సంబంధించిన 5 సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయి, 3 సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయి, 5 ఇయర్ ఎల్ఎల్బికి సంబంధించిన 2 సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయి. సో డీటెయిల్గా చెప్తారు, పలానా డేట్ రోజు మీరు అప్లై చేసుకోండి, లేదంటే కాలేజ్కి విజిట్ కాండి, లేదంటే కాలేజ్ వెబ్సైట్లో అప్లై చేసుకొని కాలేజ్కి ఈ డేట్స్లో రండి అని ఇలా పేపర్ నోటీస్ కావచ్చు వెబ్సైట్లో 2 ఇస్తారు. సో వాటి యొక్క డీటెయిల్స్ మొత్తం మనకు వెబ్సైట్లో ఉంటాయి టీఎస్ లాసెట్కి సంబంధించింది. సో ఇది మనకు ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఇస్తారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే రాదండి. సో టోటల్ ఫీజు మనమే పే చేసుకోవాలి. ఇది స్పాట్ అడ్మిషన్స్ కింద వస్తాయి కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎవరికి కూడా మనకు స్కాలర్షిప్స్ రావు, టోటల్ ఫీ మీరే పే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, టోటల్ ఫీజు మీరే పే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సపరేట్ కాలేజెస్ ఉంటాయి కదా, ఒక 10 కాలేజెస్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ప్రతి కాలేజ్ ఒక పలానా డేట్ ఉంటుంది. సో ఈ సో అండ్ సో డేట్ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అప్లై చేసుకోవాలి, కాలేజ్కి రావాలి విత్ సర్టిఫికేట్స్. సో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో అదంతా ఫిల్ చేసిన తర్వాత మనము అక్కడనే వెయిట్ చేయాలి కాలేజ్లోనే. రిజల్ట్స్ కూడా ఆ రోజే ఇచ్చేస్తారు మనకు. సో ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, ఒక 100 మెంబర్స్ మీరు అప్లై చేస్తారు. ఆ 100 మెంబర్స్ అప్లై చేసిన తర్వాత టీఎస్ లాసెట్ ర్యాంకింగ్ ప్రకారంగా మెరిట్ బేస్డ్ అంటే ఒక 100 మంది అప్లై చేస్తే అందులో టాప్ ఎవరికైతే స్కోర్ ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఆ విధంగా వాళ్ళు సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో మీరు కాలేజ్కి విజిట్ చేయాలి, అదొక ప్రాసెస్. లేదంటే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు, మీరు ఈరోజు కాలేజ్కి రావాలి, కాలేజ్కి వచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఏవైతే అడ్మిషన్ ఫీజు కావచ్చు, ఏమన్నా ఎక్స్ట్రా ప్రాసెసింగ్ ఫీ ఉంటే అది పే చేసిన తర్వాత మీకు సీట్ వచ్చిందా లేదో ఆ రోజే చెప్తారు. సో అనౌన్స్మెంట్ అన్న ఇస్తారు, లేదంటే మీ మెసేజెస్ మీకు ఏదైతే మొబైల్ నెంబర్స్ ఇస్తారు కదా ఆ నెంబర్స్కి మీకు సీట్ వచ్చిందా లేదా అని కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. సో ఆ విధంగా మీకు లైక్ సీట్ వచ్చిందా లేదా తెలిసిపోతుంది. సో ఇవి మెయిన్గా మనకు 2023లో ఏ విధంగా అయితే జరిగిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2024లో కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. సో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, సో దట్ ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత మీరు స్పాట్ అడ్మిషన్స్ కోసం ఎవరైతే వెయిట్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఒక ఐడియా ఉండాలి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఉంటుంది. సో సపరేట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కాలేజ్ ఉంటుంది, కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైం వరకు, అందులో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ టైం వరకే మేము అప్లికేషన్స్ తీసుకుంటాం, ఈ టైం తర్వాత మేము వెరిఫై చేసిన తర్వాత మెరిట్ బేస్లో రిజల్ట్స్ ఇచ్చేస్తాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మీరు కొన్ని కాలేజ్ అదే రోజు ఫీజు మొత్తం పే చేయంటుంది, లేదంటే ఒక 2-3 డేస్ టైం ఇస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు పక్కా అమౌంట్ని ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో ట్యూషన్ ఫీ అయితే మీరు కొన్ని కాలేజెస్ వితిన్ 2-3 డేస్లోనే అడుగుతుంది, కొన్ని ఒక 1 వీక్ టైం అలా ఇస్తుంది. మేనేజ్మెంట్ వేరు. మేనేజ్మెంట్ అంటే అవి ఈ కన్వీనర్ సీట్స్ కావచ్చు, ఫేజ్ 1 ఫేజ్ 2 స్పాట్ అడ్మిషన్స్లో ఉండవు. అవి డైరెక్ట్ మీకు వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఎంతైతే డిమాండ్ చేస్తారో ఆ అమౌంట్ అంతా కడితే మీరు లా చేసుకోవచ్చు. అవి వేరు. ఇవి స్పాట్ అడ్మిషన్సే. మిగిలిన సీట్స్ ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత వేకెన్సీ ఉన్న సీట్స్ అండ్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న సీట్స్ అవి మాత్రమే మనకు స్పాట్ అడ్మిషన్స్లో వస్తాయి. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో మనకు అఫీషియల్గా
లైక్ ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించింది అక్టోబర్ 4కి అన్నీ అయిపోతాయి, లైక్ సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. సో మీరు కాలేజ్కి రిపోర్ట్ అవ్వాలి. దాని తర్వాత ఫేజ్ 1 ఫేజ్ 2లో మిగిలిన సీట్స్, ఒక సీట్ మిగులుతాయి, ఒక సీటు ఒక 100 మిగులుతాయి, 100 200 సీట్స్ మిగులుతాయి, 200 సీట్స్. అవి కూడా ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజ్లో మిగిలినాయి ఫేజ్ 2లో అయిపోతాయి. నెక్స్ట్ ఇయరే మీరు ట్రై చేసుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో మనకు స్పాట్ అడ్మిషన్స్ రిలీజ్ అయిన తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మేనేజ్మెంట్ సీట్స్ వెళ్ళే వాళ్ళు మీరు డైరెక్ట్ మేనేజ్మెంట్ సీట్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఆల్మోస్ట్ ఉన్న డేటా ప్రకారంగా 90% ఆఫ్ సీట్స్ మేనేజ్మెంట్లో అయిపోయినాయని స్టూడెంట్స్ చెప్తున్నారు. సో మీరు కూడా వెళ్ళి కాలేజెస్ అన్ని విజిట్ చేసి మేనేజ్మెంట్ సీట్స్ వెళ్ళేవాళ్ళు మేనేజ్మెంట్ సీట్స్ వెళ్ళొచ్చు. కన్వీనర్లో సీట్ అయితే పక్కా ఎక్కడ లా వచ్చినా చేసేటట్టు మీరు చేయండి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 2 తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదా. సో ఫేజ్ 1 టు ఫేజ్ 2 చేంజ్ అయిన తర్వాత మీకు ఫేజ్ 2 కాలేజ్ ఏదైతే వస్తుందో ఆ కాలేజ్కే వెళ్ళాలి మీరు. మళ్ళీ నాకు ఫేజ్ 1 కాలేజ్ కావాలి అంటే కుదరదండి. సో ఈ లాస్ట్ వీక్లో నేను కొన్ని వీడియోస్ చేయలేను కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల. సో ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ ఉందో అదే కాలేజ్ ఫేజ్ 2లో ఉంటే మీరు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిందో అప్పుడు మీరు పాత కాలేజ్ ఫేజ్ 1లో ఏదైతే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ తీసుకొని మళ్ళీ సెకండ్ ఫేజ్కి మీరు వెళ్ళొచ్చు. సెకండ్ కాలేజ్ ఏదైతే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. మనీ ట్రాన్స్ఫర్ వేసేస్తారు. మీరు ఏదైతే ట్యూషన్ ఫీ పే చేస్తారో సర్టిఫికేట్స్ మాత్రం మీరు ఒరిజినల్స్ ఏవైతే ఇచ్చారో అవి తీసుకొని మళ్ళీ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి వెళ్ళాలి. ఫేజ్ 1లో ఉన్న కాలేజ్ ఫేజ్ 2లో ఉంటే అదే కాలేజ్ మీరు మొత్తం లా చేయాలి అదే కాలేజ్లో. సో ఈ విధంగా ఉంటుంది. ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఫేజ్ 2లో సీట్ రాకపోతే మెయిన్ పాయింట్ మనకు సీటు మీకు పెద్ద ర్యాంక్ అన్న వచ్చి ఉండాలి, మీరు కొన్ని కాలేజెస్ అన్న పెట్టి ఉండాలి, మీ క్యాస్ట్లో హెవీ కాంపిటీషన్ అన్న ఉండాలి. సో ఇవన్నీ క్రైటీరియాస్ ఉంటాయి కాబట్టి మీకు సీట్ రాలేదు. మీరు వెయిట్ చేసే స్పాట్ అడ్మిషన్స్లో ట్రై చేయొచ్చు కానీ చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. లేదంటే మేనేజ్మెంట్ సీట్స్ వెళ్ళొచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. లేదంటే నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ లా సెట్ రాసుకోవచ్చు. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మనకు లాకి సంబంధించిన గైడ్లైన్స్ కావచ్చు స్ట్రిక్ట్నెస్ అనేది పెరిగిపోతుంది. సో రీసెంట్గా మనకు కొన్ని గైడ్లైన్స్ కూడా రావడం జరిగింది. సో అవి అందరికీ తెలిసిందే. సో ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లున్నాయి, మీరు మెయిన్ పాయింట్ ఈ లా 3 ఇయర్ LLB ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ అందరూ డిగ్రీ కావచ్చు బీటెక్ తర్వాత చేస్తారు. సో వాళ్ళు కొన్ని ప్రైవేట్ జాబ్స్ కావచ్చు కొందరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఈ ఇయర్ నుంచి కొద్దిగా స్ట్రిక్ట్నెస్ పెరుగుతుంది. సో మీరు లా చేయాలనుకుంటే పక్కా నేను లా చేస్తా అనుకున్న వాళ్ళు మాత్రమే లా చేయండి. లేదంటే ఒక్కొక్కసారి మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. సో మేనేజ్ చేస్తా అంటే ఓకే, కాకపోతే ఇవి ప్రొఫెషనల్ కోర్సెస్, నార్మల్ డిగ్రీ బీటెక్ ఎంటెక్ అలాంటి కోర్సెస్ కాదు. సో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు లా అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్. సో అందరికి ఎలిజిబుల్ ఇవ్వలేరు. సో ఇవి దీని యొక్క డిమాండ్ తగ్గద్దు, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ తగ్గద్దు. సో అందుకే స్ట్రిక్ట్ రూల్స్ తేవడం జరుగుతుంది. సో మనకు మెయిన్ రూల్స్ ఏందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. సో స్పాట్ అడ్మిషన్స్ వచ్చినప్పుడు ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫాస్ట్ అప్డేట్స్ ఏమైనా TS లా సెట్కి సంబంధించినవి ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ ద్వారా నేను అప్డేట్స్ ఇస్తాను. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.